వాళ్ళకి కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా లేని వాళ్ళని రూరల్లో ఎక్కడో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన 3 అన్నదమ్ముల్ని బాక్సర్ కార్తో గుర్తించి చచ్చిపోయిన దాకా పైకి కిందకి నడపడం అంటే ఒక్కసారి మీరు దాన్ని మీ మైండ్లో ఆ రీల్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. అంతేకాకుండా బతికినా కూడా మళ్ళీ చంపేస్తాం, నా కొడుకులారా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పనంటే ఆ బిడ్డలు చనిపోయిన బిడ్డలు చూసి ఏడవాలో వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకోవాలని చెప్పని భయపడేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కలవడం జరిగింది. మరి కాపులు పెద్దన పాత్ర వహించమని చెప్పని పిలిపించారు పవన్ కళ్యాణ్ గారు. పిల్లలు నూనూగు మీసాలు పిల్లలందరూ నువ్వు చెప్పినటువంటి పిలుపుకి స్పందించి ఈరోజు వచ్చినటువంటి ఫలితమే 161 సీట్లు, 163 సీట్లు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కొంచెం అంటే మీరు చాలా బిజీగా ఉంటారు, మరి ఇటువంటి చిన్న చిన్న వాళ్ళను కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది. సినిమాటిక్ చాలా విషాదవంతమైనటువంటి సిచ్యువేషన్. కౌలు పొలం చేసుకునేటువంటి ఒక అతనికి 3 మగపిల్లలు, ఒకడు చనిపోయాడు, 2 హాస్పిటల్లో చావు బతుకులతో కొట్లాడుతున్నారు. ఒకవేళ బతికినా కూడా శాశ్వత అంగవైకల్యం వాళ్ళకి తిరిగి పని చేసుకునేటువంటి పరిస్థితి లేరు. చనిపోయినటువంటి వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు, 6 నెలలు 4 ఏళ్ళు. మీరు తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని విధాల న్యాయం చేయకపోతే చలో కందుకూరు, చలో కందుకూరు పిలిపిస్తాం, మరొక తునిని చూపిస్తామని చెప్పని సవినయంగా విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు తక్షణమే స్పందించాలి. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మెయిల్స్ కూడా పంపించడం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సవివరాలతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చేత అధ్యయనం చేయండి. ఎందుకంటే కందుకూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే నిద్రపోతున్నాడా అని ప్రశ్నిస్తున్నా. కాపులు నీకు ఓట్లు లేదా, బలిజలు ఓట్లు లేదా, 25,000 ఓట్లు ఉన్నాయే, నీ నియోజకవర్గంలో ఇంత అమానుషం జరిగితే కనీసం వాళ్ళని పరామర్శించాల్సినటువంటి బాధ్యత లేదా? త్వరలో ఆ ఎమ్మెల్యేని కలుస్తాం. ఆ ఎమ్మెల్యే మీద మీకు నమ్మకం లేదు కాబట్టి నేరుగా మేము మీకు ప్రెస్ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుంది. తక్షణమే స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై వంగవీటి మోహన్ రంగా.